Assalamualaikum, Namaste, welcome back to another video and my channel Faizan Vlogs. సో టుడే డేట్ ఇస్ 10th of July. ఏంటి ఇంత మార్నింగ్ వెళ్ళేసాను ఏంటంటే ద రీజన్ ఈస్ వీఆర్ గోయింగ్ ఫర్ అ సౌత్ ఇండియా టూర్. యా ఎగ్జాక్ట్లీ, కార్లో కాదు, అది కూడా బైక్లో. సో నాది పెద్ద డ్రీమ్ ఉన్నది. సో ఇట్స్ కైండ్ మినీ డ్రీమ్, పెద్ద డ్రీమ్ ఇంకా పెద్దది ఉంది. అండ్ చాలా 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 డేస్ నుంచి చేయాలనుకుంటున్నా. ఫైనల్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. దిస్ ఇస్ ద డే 1 ఆఫ్ అవర్ వీడియో. ఎక్కడికి వెళ్తున్నామంటే నేను త్వరలో చెప్తాను. లగేజ్ బ్యాగు, ట్యాంక్ బ్యాగు, దిస్ ఇస్ మై రైడింగ్ జాకెట్, ఎరానాక్స్ టోర్నేడో ప్రో 4. ఇంకొకడు వస్తున్నాడు నాతో పాటు, షాహిద్. ఇద్దరు రైడర్స్ అయితే పోతున్నాం మేము. నా సెకండ్ రైడర్ వచ్చేసాడు చూడండి, అంత జిలిక్ మిల్ RN5లో ఆచే 200 అయితే వెళ్తున్నాం 2 బైక్స్లో. నేను అంతా రెడీ చేసి ఐ విల్ మీట్ యూ ఆన్ ద రోడ్. ఇట్స్ గోయింగ్ టు వెరీ ఎక్సైటింగ్, ఫుల్ ఎంటర్టైనింగ్ వీడియో కాబోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బిస్మిల్లా. ఫస్ట్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ గేర్. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఓకే, టాటా బాయ్ బాయ్. మళ్ళీ 10-12 days తర్వాత కలుద్దాం. వీఆర్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ అవర్ హోమ్ విత్ అ గుడ్ స్టార్ట్. అసలు నా నమ్మబుద్ధి కావట్లే ఫైనల్ ఇది అవుతుందని. అసలు నాకు నిజంగా నమ్మాలనే, ఇది రియలా డూప్లికేటా ఏంది అసలు? నేనేంది సౌత్ ఇండియా టూర్ చేయడం ఏంది? సో ఇట్స్ జస్ట్ అన్బిలీవబుల్ ఫర్ మీ. లిటరలీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ రైట్ నౌ. నాకు ఏందో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాను ఆనందంలో. ఫస్ట్ వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయించుకుందాం. నా ట్యాంక్ ఫుల్ 11:50 అంటే 77:50 కొడతాను. అమ్మ, ప్రేమ ఎక్కువైంది మనకు. ఓకేనా? డ్యామ్ RC 200 ఒక RN5. ఫస్ట్ రీడింగ్ ఎంత చూసుకుందాం. 7613. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఓకే, మన ఫస్ట్ డెస్టినేషన్ ఇస్ తమిళనాడులో ప్రసిద్ధి చెందిన హొగెనికల్ వాటర్ ఫాల్స్. ఇది బ్లాక్ చేసేలాగా లేదు, న్యూస్ యాంకరింగ్ చేసేలాగా ఫీల్ వస్తుంది నాకు. 350 kilometers రేంజ్. ఫస్ట్ గా వచ్చేసి మన రూట్ మ్యాప్ చెప్పేసాడు అండి హొగెనికల్ ఫాల్స్ కి. ఇక్కడ నుంచి రాయచోటి టు మదన్పల్లి టు కుప్పం, కృష్ణగిరి, అక్కడి నుంచి హొగెనికల్ వాటర్ ఫాల్స్. ఆ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హొగెనికల్ వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాక చెప్తాను. వీడియో కంటిన్యూ చూస్తుంటే మీకు అప్డేట్స్ అట్లా ఇస్తా ఉంటాను నేను ఎక్సైటింగ్ గా. టైం వచ్చి 5:44 అయింది. టిఫిన్ కూడా చేయలేమేమో. డ్యామ్, అసలు నేను నమ్మలేకపోతున్నా భయ్. నేనేంది సౌత్ ఇండియా టూర్ ఏంది సరే, నువ్వు పోతున్నా పక్క విషయము. అసలు ఇంట్లో ఒప్పుకున్నారంటేనే నాకు షాకింగ్ ఉంది. మనమంతా ప్లాన్ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో తెలియదు. ఒప్పుకుంటే అసలు నాకు కిక్కే వేరు. అబ్బా, నాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. నా ఇన్స్టాగ్రామ్ లో అయితే నేను రీల్స్ పోస్ట్ చేస్తుంటాను. సో అవన్నీ చూడాలనుకుంటే లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్, యూ కెన్ గో అండ్ ఫాలో మీ దర్. చలో, నేను కడప దగ్గర వచ్చాక ఐ విల్ మీట్ యు. కడప కూడా ఎంటర్ అయిపోయాం చూడండి. కడప ఆలకాన్పల్లి సర్కిల్, రాయచోటి హైవే అయితే ఎక్కినాము. అందరూ ఇండలో పడుకొని ఉంటారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు రండిరా అని చెప్పిన రాలేను, అంత దూరమా అమ్మ, బైక్ లోనా కూడా, అది అక్కడ ఇది. అరే మీరు అక్కడే సావండి, ఐ విల్ గో అండ్ ఎంజాయ్ మై లైఫ్. వీఆర్ ఆన్ అవర్ వే టు రాయచోటి ఘాట్. ఈ కొండ మీద ఎక్కి చూస్తే మన కడప సిటీ వ్యూ కనబడుతుంది. అస్సలు ఎంత బాగుంటది అంటే దట్ ఈస్ అవర్ కడప. రియలీ బ్యూటిఫుల్. అసలు చూడు ఎంత బాగుందో. టిఫిన్ కోసం ఎక్కడైతే స్టాప్ చేస్తామో అక్కడ కలుస్తా. మదనపల్లిలో క్రోమో ఉంది కదా, ఆపోజిట్ లో స్వాగత్ టిఫిన్ సెంటర్ ఉంది. స్వాగత్ టిఫిన్ సెంటర్ లో వీఆర్ హ్యావింగ్ అవర్ టిఫిన్. ఒక ప్లేట్ వచ్చి 40 రూపాయలు ఓన్లీ. మనకు 4 ఇడ్లీలు వస్తాయి, అంటే ఈచ్ ఇడ్లీ 10 రూపాయలు పడినట్టు. అండ్ నేను ఒక ప్లేట్ తిన్నా. ఆవిడు షాహిద్ చూడు నీ బొక్కగా ఉన్నాడు కానీ మాంచోడు 6 ఇడ్లీ అదిరిచ్చినాడంటే దడదడా అన్నాడు వచ్చి. నేను వచ్చి దడదడా అనుకుంటే వాడు దడదడా అన్నాడు వచ్చి. సో మదనపల్లి నుంచి మనకు హొగెనికల్ వాటర్ ఫాల్స్ వచ్చేసి 236 kilometers అయితే ఉంది. ఛార్జింగ్ 13% ఉంది ఫోన్ లో. అది పెద్ద టాస్క్ అయిపోయింది నా ప్రాణానికి. కొంచెం లాంగ్ అయ్యేది పలమనేరు మీద, ఒక 20-30 minutes లాంగ్ అవుతుంది. అదే మనము ఈ పల్లెటూర్ల మీద రోడ్ మీద వచ్చామనుకోండి, ఇట్స్ గోయింగ్ టు సేవ్ అస్ సమ్ టైమ్. స్ట్రైట్ వెళ్ళిపోవాలి, బైరెడ్డిపల్లి వస్తుంది. బైరెడ్డిపల్లి నుంచి రైట్ తీసుకోవాలి మేము. అప్పుడు కుప్పం రోడ్ అయితే ఎక్కుతాం. బైరెడ్డిపల్లిలో ఎంటర్ అయిపోయాం. అండ్ ముందర సర్కిల్ వస్తే సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే వి విల్ బి ఆన్ అవర్ వే టు కుప్పం. ఇంకా ఇట్లా ఉండే రోడ్ ఇచ్చి పడేయచ్చు మేము. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ రోడ్.
వెంకటగిరి కోటకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడే మనకు ఛార్జింగ్ వైర్ ఏమైనా దొరుకుతుంది అని చూస్తున్నా. ఐఫోన్ కు ఛార్జింగ్ కేబుల్ హే దియాలో. సో ఆల్మోస్ట్ మేము చెన్నైలో ఎంటర్ అయినట్టు ఫీల్ వస్తాను నాకు. సో చెన్నైలో ఎంటర్ అవ్వగానే అన్ని మనకు కొబ్బరికాయ చెట్లు అవన్నీ కనబడతాయి. ఎప్పుడు ఎంటర్ అయ్యామయ్యా, తమిళనాడు బార్డర్ కూడా కలమలే, కాళీకోవిల్ అని కనబడుతుంది. తమిళనాడు ఎంటర్ అయినాము అప్పుడే. ఒక్క బోర్డు కూడా రాలే, మనం మోసం అయిపోయింది మాతో. ఊరే ఎట్టరా వచ్చేది వేగుస్తాలి. ఇంకా ముందర కటింగ్ ఉంది, అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనం సేలం హైవే పైన ఎక్కేస్తాము. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి దేర్సి. కన్యాకుమారి వచ్చి 571, అదో ధర్మపురి 48 కిలోమీటర్స్ ఉంది. ట్యాంక్ ఫుల్ 9.71 లీటర్స్ పడింది. మన రెండు బ్యూటీస్ RC200 Yamaha R15. నేను మీకు వాటర్ ఫాల్స్ దగ్గర కలుస్తాను. సో టాటా బాయ్ బాయ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఇట్లా లెఫ్ట్ పోతే ధర్మపురి, ఆ ఇంటర్సెక్షన్ నుంచి రైట్ తీసుకుంటే మనకు హొగెనికల్కి అయితే పోతాము. సో ఫ్లైఓవర్ నుంచి కిందికి దిగి అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి అనుకుంటే. సో ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకుంటే హోగెనక్కల్కి పోతాం. అరే సో ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ టు జస్ట్ గో స్ట్రైట్. ఓకే, పాలకోడు హోగెనక్కల్ 42 ఉంది స్ట్రైట్. జంగల్ ఏరియాలో అయితే వచ్చేసాం. ఇంకా మన హోగెనక్కల్ ఫాల్స్ వచ్చేసి మ్యాక్స్ ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంతే. హోగెనక్కల్ వాటర్ ఫాల్స్ కి రీచ్ అయిపోయాము. అసలు ఎట్లా పోవాలి మనం వాటర్ ఫాల్స్ కు? ఇలా రైట్ వచ్చేసి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మనం హోగెనక్కల్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోతాం. వేర్ ఈస్ ద వాటర్ ఫాల్ మ్యాన్? ఓకే, బైక్ ఇక్కడ పార్కింగ్ చేసుకొని మనం అట్లా వెళ్ళిపోవాలి. హోగెనక్కల్ ఫాల్స్ రీచ్ అయిపోయినాం. మన బైక్స్ అన్ని అక్కడ పెట్టేసాము. మనం బైక్స్ తెచ్చగానే ఇక్కడ మంచిగా చుట్టుకుంటారు. మనం బోటింగ్ మాట్లాడదాం, మనమే మీల్స్ పెడతామని. అవన్నీ నమ్మకండి, మీ అంతకు మీరే పోండి. అందరు ఇట్లా వచ్చాక సో ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే పర్ బోట్ వచ్చేసి 1500. షేరింగ్ అయినా పోవచ్చు, లేకపోతే మనము సింగిల్ అయినా పోవచ్చు. బట్ 1500 మాత్రం కట్టాల్సిందే. క్యాష్ కౌంటర్ దగ్గర 1500 కట్టేయాలా. సో షేరింగ్ పోతే ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మీరు షేరింగ్ చేసుకుంటే చాలా లైట్ వస్తుంది అప్పుడు. సో మనం ఇక్కడ టికెట్లు తీసుకున్నాక వాళ్ళు ఒక రిసీట్ అయితే ఇస్తారు. ఆ రిసీట్ తీసుకొని సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మన ఆడ బోట్లు ఉంటాయి. అసలు సౌత్ ఇండియా ట్రిప్లో మన ఫస్ట్ లొకేషన్ అయితే సక్సెస్ఫుల్లీ వచ్చినాం. సో జాకెట్స్ ఉంటాయి బెస్ట్. సో మనకు నచ్చింది వేసుకోవచ్చు. చూసారా, నేను కూడా రెడ్ వేసుకున్నా, రెడ్ కలర్. అండ్ నా ఫ్రంట్ వ్యూ చూడండి ఎట్టుందో. ఓకే ఓకే. సో ఇట్లా వస్తుంది మనకు బోట్. అయ్యమ్మ మునిగిపోయిందిరా ఇది. 5 మంది ఉండాలి. షాహిద్ భారీ సాబిత్ సీను. ఇది ఎప్పుడెప్పుడు మినుగుతుంది అన్నట్టు ఉంది సీన్. వాటర్ ఇత్తా ఠండా హై, ఇత్తా కూల్ హై. అప్ అండ్ డౌన్ 4 కిలోమీటరా? 4 కిలోమీటర్లు రాఫ్టింగ్ చేస్తారు. ఇప్పుడు రాఫ్టింగ్ కాదు, జస్ట్ కార్లింగ్ చేస్తారు. అసలు ఎంత స్టామినా ఉండాలి ఇది చేయాలంటే. ఏంది పరిస్థితి అసలు? అమ్మ అసలు చూడు అన్న తొక్కుతానే ఉన్నాడు. మళ్ళీ అక్కడ పోయి మనం ఫాస్ట్గా పోతాం. ఆడ సర్ర అని వాడు తిరిగేసి ఆడ నీళ్ళు వస్తాయి కదా, అక్కడికి వెళ్ళి మనం ఫాస్ట్గా వాటర్ కరెంట్తో అట్లే ఫాస్ట్గా వచ్చేస్తాం. ఇంకా సర్ర అని అమ్మా ఫాస్ట్ పోతాం రెడీ. క్యా షాహిద్? సో అక్కడ ఎక్కి మళ్ళా ఇక్కడ దింపుతారు మాకు. ఇక్కడ దింపేశాక అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలా. మళ్ళీ అక్కడ వేరే బోట్స్ ఉన్నాయేమో తెలియదు, చూద్దాం. అసలు క్రేజీ అబ్బా, అసలు సూపర్ ఉంది. ఇడే పడుకోవచ్చు. సో ఇక దిగేసాం చూడండి, అందరు దిగుతున్నారు. హలో 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 మా అసలు అటు సైడ్ చూడండి ఏముందో, సూపర్ అసలు. సో వాళ్ళు మమ్మల్ని అక్కడ దింపేస్తారు. అక్కడ దింపేశాక నడుచుకుంటూ రావాలట. వెరీ నైస్. ఇక్కడ తినడానికి తాగడానికి కూడా
చిన్న చిన్న షాప్స్ అవి పెట్టినారు. ఇట్స్ యూనిక్ ఎక్స్పీరియన్స్ బై. కెమెరా అంత జస్టిస్ చేసి ఉండదు, కానీ రియల్ లైఫ్లో వస్తే కానీ అర్థం కాదు. ఇటు సైడ్ చూడండి. సో స్ట్రైట్ కట్టే నడుచుకుంటూ వస్తే మన ఇక్కడ షేడ్స్ కనబడతాయి. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయనకు మనం ఇచ్చింటారు కదా రిసీట్, అది ఇచ్చేస్తే వాళ్ళు మమ్మల్ని లోపల పంపిస్తారు కిందికి. మళ్ళీ ఆడ ఇంకో బోట్ ఉంటుంది, ఆ బోట్ ఎక్కాలి మనం. పెద్ద చేప పడినట్టు అది బోట్ ఎత్తుకొని తాపలు ఎక్కుతా అంటే క్రేక్ అయిపోతుంది. ఇన్ని బోట్లు ఎట్టు ఉంటాయి. ఇక్కడ మన ఇచ్చిన రిసీప్ట్ ఆయన మమ్మల్ని పోయి ఎక్కిస్తాడు. ఇట్లా ఇదే ఇట్లా ఉంటే 4 స్టేట్లు తిరగాల మేము ఇప్పుడు. సో మెయిన్ వాటర్ ఫాల్ మా ముందర ఉంది. ఆరామ్సే. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు, దట్ ఈస్ మెయిన్ వాటర్ ఫాల్. கொஞ்சம் கொஞ்சம் தெரியும், கொஞ்சம் தெரியும். வெயிட் பண்ணி வரானாக்கா, வெயிட் பண்ணி அங்கே பிடிச்சிட்டு வெயிட் பண்ணி வரானாக்கா ஒரு போட்டுக்கு 1000 ரூபா வரும். இல்லை ரவுண்டு பண்ணி போயிட்டு வந்தாக்கா 500 ரூபாய் வரும். 500 ஃபுல் ரவுண்டு எக்ஸ்ட்ரா. ஆமாம் எக்ஸ்ட்ரா ஒரு போட்டுக்கு. இல்லை அங்கே வெயிட் பண்ணி வரானாக்கா ஒரு போட்டுக்கு 1000 ரூபாய் வரும். 1000 రూపీస్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మ్యాటరు, ఆ 1500లో మనకు మొత్తం ఉండదు, ఎక్స్ట్రా 500 అనేది పే చేయాలి. ఆ 500 పే చేస్తే మాకు మొత్తం 4 కిలోమీటర్ తిప్పుతారు. ఈ 1500కు ఓన్లీ అది మాత్రమే. రే ఇండ్లలో కూర్చొని ఏం చేస్తారా, ఒకేనికల్ పడతారంటారా మీరు వచ్చు. ठंडा ठंडा पानी पड़ता है इधर. गाड़ी चला रहा हमें 4 स्टेट తిరగాలన్న మళ్ళా చెప్తాను. वो जम ज्यादा है ना. ఇదరా ఇలా చేపలు పడతారు వెనకాల. అరే చాలా దూరం పోతున్నాం మేము ఇక్కడ. వాటర్ చాలా కూల్గా ఉంది పోయి. అప్ అండ్ డౌన్ ఇంకో 500 ఎక్స్ట్రా అయితే అప్ అండ్ డౌన్ 500 రూపాయలు. అది స్నానం కూడా చేయాలంటే అది ఒక 1000 రూపీస్ ఒక బోట్కి. ఉత్తా జస్ట్ అట్లా తిరుక్కొని రావాలి, కొంచెం ఎంజాయ్ చేయాలంటే, తడిసిపోవాలంటే దానికి ఒక 500 రూపాయలు. ఒకటి 50 కిలోలా ఇక మారుతాయి అలా. నేను పోయి నెక్స్ట్ ఆ బోట్ మీద దూకుతా, లేకపోతే ఈ బోట్ అన్న వాళ్ళది ఇదే పంచాయతీ అయిపోయింది. ఆడు ఈడు కొట్టాడు, ఈడు ఆడు కొట్టాడు. మాకంటే మీరే బాగా ఎంజాయ్ చేస్తారన్న. బాగా చేస్తారా కర్ణాటక బార్డర్. ఓ దట్ కన్నడ. ఇంకా మన 500 ఇచ్చినందుకు సో మొత్తం ఇట్లా తిప్పుతారు. బట్ వర్త్ ఇట్. అటు సైడ్కి ఇంతవరకు దాటి పోకూడదు, ఎందుకంటే అది కన్నడ బార్డర్. కర్ణాటక ఉంది కదా, సో మన అటు సైడ్ పోకూడదు ఎందుకంటే అది కర్ణాటక బార్డరు.
మనం ఆ సైడ్ ఈ సైడ్ వచ్చినాం కదా, అది వచ్చేసి తమిళనాడు బార్డర్. ఇంకా అటు పక్క పోతే పాస్పోర్ట్ అడుగుతారు, సో అందుకు పోకూడదు. ఇటుపక్క చేపెడితే కర్ణాటక బార్డరు, ఇటుపక్క చేపెడితే మన తమిళనాడు బార్డరు. జై తమిళనాడు, జై రజనీకాంత్. అన్న నువ్వు కన్ను కొడతాను ఏదో ప్లాన్ పెట్టాను నేను చూసినా, నువ్వు ముంచడానికి. మేము మళ్ళీ 4 స్టేట్లు పోవాలా, నువ్వు ఈ స్టేట్లో ముంచుతాడు. సో ఇక్కడ మనము ఇసుకలో అయితే కొద్దిసేపు ఆపినారు మాకు. అసలు సీన్ అయితే సూపర్. కర్ణాటక అదే తమిళనాడు, మన చుట్టూరు ఇసుక ఉంది, ఇక్కడ కొండలు, అమేజింగ్ వ్యూ. అసలు సీన్ అయితే అసలు క్రేజీ, ఇట్స్ బ్యూటిఫుల్ ఇయర్. ఆడ ఇండ్లల్లో కడపలో కూర్చొని ఏం చేస్తావు, కమలాపురం చూస్తే ఏం చేస్తారు ఇక్కడికి రండి రా అయినా చూడండి రా ఈ ముందు సీను. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి సుజన్. అంతమంది వద్దులే అన్నా. హాయ్ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అన్న. నేమ్ యశ్రాజ్, తమిళనాడు లోకల్ అన్న, బోట్మ్యాన్ అన్న. ఇంకా పేరు పరమశుభం. యేసురాజ్ అన్న, పరమశుభం అన్న. బోర్డు కంపల్సరీ ఎక్కండి, అసలు క్రేజ్ ఎంజాయ్ చేశారు అన్నోళ్ళు. సూపర్. 500 కాదు 1000 రూపాయలు ఇచ్చి ఎంజాయ్ చేయండి. నేను సింగిల్గా వచ్చింటే నేను 1000 రూపాయలు ఇచ్చి ఇద్దరికి పిలుచుకుని పోయిండు. వీళ్ళంతా ఎవరెవరు ఉన్నారు. నెక్స్ట్ టైం సింగిల్గా వచ్చి అన్నోళ్ళతో ఇద్దరు అన్నోళ్ళతో ఎంజాయ్ చేస్తాను నేను వచ్చి. ఓకేనా? జై జై తమిళనాడు. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరు ట్రావెల్ చేయండి. క్రేజీ. 500 ఎక్కువ అనుకోండి, బట్ టోటల్లీ వర్త్ ఇట్. సో అందరూ ఆడ ఇసుక పైన ఉన్నారు. నేను మా పరమశుభం అన్న అట్ట రౌండ్ వేసుకుని వచ్చినాం నీళ్ళలో. చూడండి అంతా ఎంజాయ్ చేస్తున్నాం. నేనన్నా సింగల్ ఎంజాయ్ చేస్తున్నాం బోట్ మీద. ఓకే, ఒక రౌండ్ వేసాడన్నా బీ. పరమశుభం అన్న ఫుల్ ఆన్ ఫైర్. ఏ बैक साइड उड़ तुम ये आंधे वो देख रहे जाहिद घूमेगी वो भी जिया दे वो बड़ा ब्लास्ट मुझे चल याद आ रहे भाई हाईलाइट है आता है हमारा फटाफट यार इसको पकड़ लेगा. एंजॉय पांडव సో మన రైడ్ అయితే అయిపోయింది ఇప్పుడు. టోటలీ వర్త్ ఇట్ బాయ్ అన్న. బాయ్ అన్న యశ్రాజ్ అన్న, పరమశుభం అన్న, బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ రైడ్ కంప్లీట్ అయిపోతుంది. చాలా అలసిపోయినా భయ్. నీళ్ళు తాగగానే బ్రెయిన్ వర్క్ చేస్తుంది. సో అఫీషియలీ మన హొగ్గనకల్ బోట్ రైడ్ అయితే కంప్లీట్లీ అయిపోయింది. చూసారా, ఇట్ వాజ్ అమేజింగ్ బై. లైఫ్లో మర్చిపోలేని మెమరీ ఇది. అసలు అమేజింగ్. నేను లైఫ్లో మంచి పని చేశాను అంటే ట్రావెల్ చేయడం. సో ఫస్ట్ డే ఆల్మోస్ట్ డన్. అటు సైడ్ వచ్చేసి మనకు బాతింగ్ ఉంది. అక్కడ ఏం టికెట్ లేదు, ఏం లేదు, అది ఫ్రీ. అది ఎవరైనా పోవచ్చు. బట్ రియల్ ఎంజాయ్మెంట్ అంటే బోటింగ్. సూపర్ అసలు. అబ్బా క్రేజీ. లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే, అది నేను ఫుడ్ తిన్నాక చెప్తా. చూద్దాం ఇక్కడ ఏం బాగుంటుందేమో. లెట్స్ సీ. మనం చేసిన కష్టాన్ని ఎంజాయ్మెంట్కి స్వీట్ సాల్ట్ సోడా కంపల్సరీ బై. స్వర్గం. మీల్స్
ఫిష్ అయితే చెప్పినాము 70 రూపీస్ అంట. సో చేప కూర ఇచ్చారు. అబ్బా ఏముంది అసలు కేక్ అసలు. ఫిష్ కూడా సూపర్. ఈ పప్పు ఇచ్చారు దాంతో చేప. సో తిన్నాక నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ ఏంది అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఎనర్జీ ఎక్కించుకొని వస్తాను ఎనర్జీ. హొగ్గెనక్కలో ద మోస్ట్ డెలిషియస్ లంచ్ ఎక్కడ చేసామంటే మనకు ఎంట్రన్స్ అక్కడ ఉంది కదా, ఆ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ లెఫ్ట్గా వచ్చేస్తే మనకి బోర్డు కనబడుతుంది మెయిన్ ఫాల్స్ అని. దాని ఎదురుగా ఉన్న హోటలే. సో దాంట్లో అయితే తినాం. పేరు వచ్చి మిథున్ హోటల్. చేప వచ్చేసి 70 రూపీస్. ఇది చాలా బాగున్నది, ఫ్రెష్గా ఉన్నది. మీల్స్ వచ్చేసి మనకు ఈచ్ 90 రూపీస్ అయితే పడింది ప్లేటు. అది వర్త్ ఇట్. సో నేను రైడింగ్ టిప్ ఏమి ఇస్తానంటే, బాటిల్ ఉంది కదా, సో ఒక ½ లీటర్ బాటిల్ తీసుకోండి, కొంచెం నీళ్ళు తాగేయండి. హాఫ్ బాటిల్ వరకు నీళ్ళు తాగేసి ఓఆర్ఎస్ఎల్ ఉంది కదా శాషెస్, ఇవి కొనండి. ఎన్ని కావాలంటే అన్ని కొనండి, చాలా మంచిది ఇది. డబ్బులు వేసేయండి. హ్యావ్ టు షేక్ ఇట్ నైస్లీ. షేక్ తర్వాత తాగండి. సో ఇప్పుడు మనం బయలుదేరుదాం, టైం చాలా అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా మన నెక్స్ట్ లొకేషన్ చెప్పలేదు కదా, మన నెక్స్ట్ లొకేషన్ ఈజ్ గోయింగ్ టు బి యార్కాడు. తమిళనాడులో ద మోస్ట్ ఫేమస్ హిల్ స్టేషన్ యార్కాడ్కి అయితే వెళ్తున్నాము. ఐ విల్ మీట్ యూ ఆన్ ద రోడ్. బాయ్ టాటా. వాట్స్ యువర్ నేమ్? ప్రవీణ్ కుమారా? నైస్ టు మీట్ యూ. యూఆర్ ఫ్రమ్ లోకలా? వాట్ డూ యూ డూ? రైడింగ్? ఓకే, యూ కేమ్ అవుట్? ఓకే, గోయింగ్ హోమ్. ఓకే బాయ్. దిస్ మై యూట్యూబ్ పైథాన్ వ్లాగ్స్. యా ఓకే, థ్యాంక్ యూ. ఈ హొగ్గెనకల్ వాటర్ ఫాల్స్ పోయాం కదా, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ నాకు చెప్పండి. మీకు ఛాన్స్ దొరికితే వెళ్ళిపోయింది, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకండి. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసా. సో ఈరోజు నైట్ స్టే వచ్చేసి మనది యార్కాడ్ లో ఉంటుంది. నైట్ స్టే చేసి నెక్స్ట్ డే యార్కాడ్ లో ఒక పార్క్ అయింది. ఆ పార్క్ లో చాలా అంటే చాలా వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పేస్తే మీకు ఎక్సైట్మెంట్ పోద్ది. వీడియో కోసం వెయిట్ చేయండి. యార్కాడ్కి హైవే పైకి అయితే పోవట్లేదు. ఇక్కడ 16 కిలోమీటర్స్ వెళ్ళాక మనం రైట్ తీసుకుంటే అక్కడ ఏదో షార్ట్ కట్ అయితే ఉంది. 118 కిలోమీటర్సే. మనం స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, స్ట్రైట్ వెళ్తే మనకు 136 కిలోమీటర్స్ అయితే పడుతుంది. హొగ్గెనకల్ వాటర్ ఫాల్స్. టాటా, బై బాయ్. ఐ హ్యాడ్ గ్రేట్ టైం. లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భాయ్, తప్పకుండా చేయండి మీరంతా. మనం హొగ్గెనకల్ నుంచి యార్కాడ్ పోవాలంటే హొగ్గెనకల్ నుంచి మనము 16 కిలోమీటర్స్ స్ట్రైట్ వచ్చేసి ఒక సర్కిల్ అయితే వస్తుంది. అక్కడ బోర్డ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ అక్కడ బోర్డు ఉన్నాయి. సో మనం ఇట్లా వెళ్ళిపోతే మనము యార్కాడ్కి వెళ్ళిపోతాం. ఇట్స్ 93 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. 1 hour 40 minutes వెళ్ళిపోవచ్చు బాగా తొక్కితే. లుక్ అట్ ద వ్యూ మ్యాన్. కమలాపురంలో 3 రివర్స్ ఉన్నాయి చుట్టూరు, కానీ నీళ్లు మాత్రం ఎప్పుడు ఉండవు, ఎండిపోయి ఉంటాయి. అదే మన స్పెషాలిటీ. సో కూల్.